సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి ఓన్లీ ఈ బాబాలకి మాతాజీ అనే వాళ్ళకే వస్తాయా, నార్మల్ పీపుల్స్ కూడా వస్తాయంటారా? సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే చెట్లకు కూడా శక్తి అనేది ఉంటుంది. బాగా బలంగా ఉంటే కొన్ని వేల మందిని, లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అనేవి నిజంగా ఉంటాయా? ప్రయోగం జరగబడిన వ్యక్తి ఎక్కువగా స్నానం చేయడు. ఒక హ్యూమన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయాలన్నా చాలా మంది ఇప్పుడు విడిపోయిన వాళ్ళని కలుపుతాము, లేదంటే మామూలుగా భర్త వేరే వాళ్ళతో ఉన్నాడు, ఇవన్నీ మీ దారిలోకి తెచ్చుకోవచ్చు, మేము పరిష్కారం చూపిస్తాము అనేవి మనం చాలా చూస్తున్నాం. పదే పదే అబ్బాయిని చూడాలనుకోవడం, ఆ అబ్బాయి కావాలి అనుకోవడం, ఇదంతా ఏంటంటే మన పెద్దవాళ్ళు ఇక్కడ బొట్టు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. కుంకుమ బొట్టు ఎందుకు? ఇప్పుడు నేను మీకు బొట్టు పెట్టాను అనుకోండి, ఒక మంత్రం ఉంటుంది. చాలా ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, కానీ మాకు సంతానం కలగట్లేదు, ఎన్నో గుళ్ళు తిరిగి ఉన్నాం మేము. ఇంతకుముందు మన పూర్వీకులు మడి ఆచారం అని ఆడపిల్లలకు కొన్ని నియమాలు పెట్టేవారు. ఆ దేవుడు నిజంగా ఉంటే నాకు మంచి చేయమని చూద్దాం. నమస్కారం, అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాళికామాత ఉపాసకులు, శ్రీ భద్రకాళీదేవి పీఠాధీశ్వరులు శ్రీ 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 సింధుమాత గారు మనతో పాటు ఉన్నారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ, ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి ఓన్లీ ఈ బాబాలకి మాతాజీ అనే వాళ్ళకే వస్తాయా, నార్మల్ పీపుల్స్ కూడా వస్తాయంటారమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే మానవాతీత శక్తులు అంటామన్నమాట. మానవాతీత శక్తులు అంటే హ్యూమన్ బాడీకి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అంటే మనకు 2 చేతులు, 2 కాళ్ళు, ఒక బ్రెయినే. ముందుకు చూస్తే వెనక్కి చూడలేం, ఎందుకంటే కళ్ళకి కొంచెం లిమిటెడ్ పవర్ ఉంటుంది. చేతులతో 2 చేతులతో చేయగలిగే పనే మనం చేయగలం, 2 కాళ్ళతో చేయగలిగే పనే మనం చేయగలం. వీటికన్నా కూడా మనం కొన్ని వేల మందిని, లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోండి, ఏం వాడతాం? ఇంటెలిజెన్స్, మెంటల్ ఇంటెలిజెన్స్ వాడతాం. ఇంకొకటి ఏంటంటే మనలో జ్ఞానం, శక్తి, సమృద్ధి అన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఇచ్చేది ఏంటంటే ఎనర్జీ. ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? హ్యూమన్ బాడీ, మాంసపూరితమైన శరీరం అవతల ఉండేది సూక్ష్మ శరీరం అన్నమాట. ఈ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. దీన్ని శక్తి శరీరం అంటారు. కెర్లియన్ ఫోటోగ్రఫీని మీరు పరిశీలించినట్లయితే మన ఎనర్జీ బాడీని ఆయన ఫొటోస్ తీయగలిగాడు అనమాట. మనకు ఒక హ్యూమన్కి కానీ చెట్లకు కూడా శక్తి అనేది ఉంటుంది. వాటి చుట్టూ ఆరా అనేది ఒకటి ఉంటుంది. హ్యూమన్ బాడీలో 7 ఆరాస్ ఉంటాయి. వీటిని చక్రాస్ అంటారనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎనర్జీ బాడీలో ఉంటుంది. ఇది బాగా బలంగా ఉందనుకోండి, యాస్ట్రల్ బాడీ అంటారు దీన్ని. బాగా బలంగా ఉంటే కొన్ని వేల మందిని, లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మోడీ గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు మోడీ మేనియా, ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అని చెప్పి నినాదాలు చేసేవాళ్ళు. ఆయన మనం చూడలేదు, మాట్లాడలేదు, కానీ హైలీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యామన్నమాట. అదేంటంటే శక్తి శరీరం. మనకున్న ఎనర్జీ బాడీ చాలా హైగా ఉందనుకోండి, ఎంతమందినైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక హ్యూమన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయాలన్నా, లేదంటే శక్తి పెంచాలన్నా, హీలింగ్ చేయాలన్నా చేసేది దేని మీద చేస్తారో? యాస్ట్రల్ బాడీ మీదే చేస్తారనమాట. మీరు వింటూ ఉంటారు, మా మీద ప్రయోగం చేసేసారు, అది చేస్తారు, ఇది చేసేసారు అని చెప్తూ ఉంటారు. ఇది దేని మీద చేస్తారు? మనస్సు మీద, బుద్ధి మీద చేస్తారు. అంటే మనల్ని నెగిటివ్గా హిప్నటైజ్ చేస్తారనమాట. బ్లాక్ మ్యాజిక్ అంటే నెగిటివ్గా హిప్నటైజ్ చేయడం. హీలింగ్ అంటే మన ఆరాని క్లియర్ చేయడం, ఎనర్జీ పెంచడం అన్నమాట. మీరు శక్తిపాతం అని చూస్తూ ఉంటారు. శక్తిపాతం అంటే ఏంటి? గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బ్లెస్సింగ్స్ రూపంలో బొట్టు పెడతారు. బొట్టు పెట్టినప్పుడు ఏంటంటే మీ యాస్ట్రల్ బాడీ, ఆయన యాస్ట్రల్ బాడీ కనెక్ట్ అవుతుంది, ఎనర్జీ బాడీస్ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ థర్డ్ ఐ ఉంటుందన్నమాట. థర్డ్ ఐకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక వ్యక్తి థర్డ్ ఐ నుంచి ఎనర్జీ ఇవ్వచ్చు, తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు బొట్టు పెట్టాను అనుకోండి, ఒక మంత్రం ఉంటుంది. మంత్రం ద్వారా శక్తి తీసేసుకోవచ్చు. మీలో ఎనర్జీ ఉంటుంది కదా బాగా,
మరి బొట్టు పెట్టి నా ఎనర్జీని మీకు ఇవ్వచ్చు కూడా. 2 ప్రాసెస్లు ఉంటాయి. కాబట్టి ఎనర్జీ ఇచ్చే తీసుకునే చక్రం ఏంటంటే థర్డ్ ఐ. మన పెద్దవాళ్ళు ఇక్కడ బొట్టు పెట్టుకోమని చెప్తూ ఉంటారు, కుంకుమ బొట్టు. ఎందుకు? హిప్నటైజ్ క్లాసెస్లో చూడండి, హిప్నటైజ్ చేయాలంటే 2 కళ్ళ మధ్యలోనే హిప్నటైజ్ చేస్తారు, ఇలా చూస్తూ హిప్నటైజ్ చేస్తారనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసేది, ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన థర్డ్ ఐని. థర్డ్ ఐ ద్వారా మన మనస్సుని, బుద్ధిని వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకునే చక్రాస్ ఏంటంటే సహస్రార చక్రం ఒకటి, థర్డ్ ఐ ఆజ్ఞా చక్రం అంటారు, ఇంకొకటి మూలాధార చక్రం. ఇప్పుడు మనం ఎవరి కాళ్ళ మీద అయినా పడ్డామనుకోండి, వాళ్ళు ఇలాగ చేయబెడతారు మన తల మీద. ఎందుకు? వాళ్ళ ఎనర్జీని మనకు పాస్ చేస్తారనమాట. కాబట్టి ఈ 3 చక్రాస్ ద్వారా మనిషిని ఎనర్జీ ఇవ్వచ్చు, ఎనర్జీ తీసేసుకోవచ్చు కూడా. కాబట్టి ఎనర్జీ ఇచ్చి తీసుకునే ప్రాసెస్ అంతా యాస్ట్రల్ బాడీలో జరుగుతూ ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ని యాస్ట్రల్ అటాక్స్ అంటాం అన్నమాట. సో మానవాతీత శక్తులు అనేది ఎలా వస్తాయంటే, మీ యాస్ట్రల్ బాడీ బాగా బలంగా ఉందనుకోండి, మీరు బాగా యజ్ఞాలు హోమాలు చేసి బాగా పుణ్యం చేసుకున్న సోల్ అనుకోండి, మీ యాస్ట్రల్ బాడీ బలంగా ఉంటుంది. మళ్ళీ మనకు సోల్ ఉంటుంది. నెక్స్ట్ మన ఆత్మను ఎవరు ఏం చేయలేరు, కానీ ఆత్మశక్తిని కూడా కంట్రోల్ చేయగలిగిన శక్తి ఒకటి ఉంది, అదే కాళీ అమ్మవారు. ఆ శక్తిని మనం కాళీ అంటాం అన్నమాట. సోల్ పవర్ను కూడా లాగేస్తుంది అమ్మవారు. ఆ శ్మశానంలో ఆత్మల్ని కంట్రోల్ చేస్తుంది కదా అమ్మవారు. కాబట్టి సోల్స్లో ఉండే పవర్ని కూడా లాగేసి సోల్స్ని కూడా భస్మం చేసే శక్తి శ్మశాన కాళీకి ఉంటుంది, అమ్మవారికి. సో ఇలా ఉంటుంది సినారియో. మానవాతీత శక్తులన్నీ మన ఎనర్జీ బాడీలో ఉంటాయి. బాగా జపతపాలు చేసామనుకోండి, మన ఆరా చాలా బలంగా ఉంటుంది, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, ఎదుటి వ్యక్తుల యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయొచ్చు. మనం హ్యూమన్ బాడీతో ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళలేం. మీరు టైం ట్రావెల్ కాన్సెప్ట్ చూసినప్పుడు ఎనర్జీ బాడీతో వెళ్ళచ్చు. ఈ చక్రాస్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నప్పుడు ఇది ఎక్కడి నుంచో రాలేదు, మన ఋషుల దగ్గర నుంచే వచ్చింది. మూలాధారంలో ఉన్న శక్తి థర్డ్ ఐకి వెళ్ళింది అనుకోండి, మన యాస్ట్రల్ బాడీ అనేది థర్డ్ ఐ నుంచి పెట్టెగిరినట్టు ఇలా వెళ్తుంది అనమాట. హ్యూమన్ బాడీని వదిలేసి బయటికి వెళ్తుంది. ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళగలిగే శక్తి యాస్ట్రల్ బాడీలో ఉంటుంది. మీరు ఇప్పుడు ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా తిట్టుకుంటున్నారు అనుకోండి గట్టిగా, మీరు మనం ఏదైతే సినిమా బ్యాక్లోకి వెళ్ళి చూసుకుంటామో అలాగే మీకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చేస్తే మిమ్మల్ని ఎవరు తిట్టుకున్నారో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది సూపర్ న్యాచురల్ పవర్స్. క్లియర్గా ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది. మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా, అయినా మీ హస్బెండ్కి వేరే ఏదైనా అఫైర్స్ ఉన్నాయనుకోండి, తెలుసుకోవచ్చు మంత్రం ద్వారా. మంత్రంతో మన హస్బెండ్ ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరైనా టచ్ చేశారా లేదా, ఏం విషయాలు ఏం జరిగాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ తంత్ర. తంత్రంలో మానవాతీత శక్తులు ఇలా చాలా ఉంటాయన్నమాట. మన యోగులు, ఋషులు ఇంతకుముందు, ఇప్పుడు కంచి పరమాచార్యుల వారు ఉన్నారు, ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తే నువ్వు పలానా సాధన చేస్తున్నావు, నువ్వు పలానా సాధన చేస్తున్నావు అని ముందే చెప్పేవాళ్ళు అనమాట. మనం ఏదైతే సాధన చేస్తున్నామో మన తల మీద ఆ చక్రం ఫామ్ అయి ఉంటుంది, ఎనర్జీ ఫార్మేషన్. ఆయన ఎలా చూసేవాళ్ళు అంటే థర్డ్ ఐ ద్వారా. కళ్ళు మూసుకుంటే మీకు కరెంట్ లాగా ఫామ్ అయి ఉంటుంది తల మీద చక్రం. కరెంటు ఏ ఆధారం లేకుండా వెలుగుతూ ఉంటుంది కదా, ఫైర్ లాగా అలా వెలుగుతూ కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా దేనివల్ల సాధ్యం? యాస్ట్రల్ బాడీ. మన యాస్ట్రల్ బాడీ బాగా పవర్ఫుల్గా ఉందనుకోండి, అంతే. ఇప్పుడు అఘోరీలు శవ సాధన చేస్తూ ఉంటారు శ్మశానాల్లో. ఎందుకు శవం మీద కూర్చొని చేస్తారు తెలుసా? వాళ్ళు ఆరా క్యాచ్ చేస్తే వీళ్ళ ఆరా డబుల్ అవుతుంది కదా, సో శవ సాధన చేస్తారు. ఇప్పుడు కొంతమంది కౌలాచారంలో భార్యాభర్తలు సాధన చేస్తారు లైంగికంగా అని చెప్పి ఇచ్చుంటారు. అవన్నీ ఎందుకంటే వీళ్ళ ఆరా డెవలప్ చేసుకోవడానికి. ఏ కాన్సెప్ట్ అయినా కూడా జస్ట్ ఆరా, మన యాస్ట్రల్ బాడీ పవర్ఫుల్గా మార్చుకోవడానికి యజ్ఞాలైనా, యాగాలైనా, జపాలైనా, తపాలైనా, పుష్కరాల్లో స్నానాలైనా, ఇంట్లో పూజలైనా జస్ట్ ఒకటే కాన్సెప్ట్, మీ శక్తి పెంచుకోవడం. దీనివల్ల మానవాతీత శక్తులు వస్తాయన్నమాట. నియమాలు ఎందుకు అంటారు? ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంది, దాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేస్తాం? బీరువాలో పెట్టి లాక్ చేసుకుంటాం, లేదంటే బ్యాంక్లో పెడతాం.
బ్యాంక్లో పెట్టే విధానం ఏంటి, అమ్మవారి ముందర పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి వదిలేస్తాం. పూజ చేసిన ఫలమంతా అమ్మవారికి వెళ్ళిపోవాలని. అంటే ఏంటి, బ్యాంక్లో పెట్టడం. మన ఫలితం అమ్మవారు ఎప్పుడు అవసరమైనప్పుడు వదులుతుంది అనమాట మనకు పవర్. అదే మనమే తీసేసుకున్నాం అనుకోండి, మనమే జాగ్రత్తగా బీరువాలో పెట్టుకున్నట్టు ఆ శక్తిని. మన ఆరాలో ఉంటుంది శక్తి అంతా. కాబట్టి ఏంటంటే ఏ పూజ అయినా, జపమైనా, తపమైనా, నియమాలైనా, ఈ నియమాలు అంటే ఏంటంటే మనం కేర్ఫుల్గా మన ఎనర్జీ కాపాడుకోవడం. ఎనర్జీని పెంచుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఎనర్జీని కాపాడుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. కొంతమంది తాంత్రికులు ఉంటారు, ఓ మనిషి కూర్చోంటే అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎనర్జీ లాగేయచ్చు అనమాట. జస్ట్ ఇలా టచ్ చేసి ఎనర్జీని లాగేయచ్చు. ఇలాంటి ఇవి భక్షిణీ విద్యలు అంటారు. సో అందుకే మన పూర్వీకులు ఏంటి, ఎవరిని పడితే వాళ్ళు ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి, మడి ఆచారం, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఇలాంటి తాంత్రికులు వాళ్ళు వీళ్ళు ఉంటారని. మన వాళ్ళు ఏమనుకున్నారు, తర్వాత బ్రిటిషర్స్ కాలం అయిపోయిన తర్వాత ఇదంతా మూఢనమ్మకాలు అని ప్రచారం చేశారనమాట. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు చేతబళ్ళు అనేవి నిజంగా ఉంటాయా? ఉంటే వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి, మనం ఎలా కనిపెట్టవచ్చు అంటారు? చేతబడి అంటే ఏంటంటే నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అంటే పక్కన వాళ్ళకి చెడు జరగడం. ఇప్పుడు బాగా నెగిటివ్గా ఉన్న లేడీస్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏం చేసినా నెగిటివే అనమాట. అలాంటి వాళ్ళు తిట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్తో, అన్సాటిస్ఫాక్షన్తో కాలిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు పక్కన వాళ్ళు తిట్టుకోవడమే పని అన్నమాట. వాళ్ళు చూపు పడినా కూడా ఆ ఫ్యామిలీ డెవలప్ అవ్వదు. మీకు అది కూడా బ్లాక్ మ్యాజిక్కే, దాన్ని దృష్టి దోషం అంటారు. అలా చాలామంది మన మీద కళ్ళు పెట్టేసుకున్నారు అనుకోండి, వీళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు బాగా డెవలప్ అయిపోతున్నారని. అది నరదృష్టి, నరఘోషగా మారుతుంది. తర్వాత ఏంటంటే ఒక వ్యక్తిని కానీ, ఒక పరిస్థితులను కానీ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడమే బ్లాక్ మ్యాజిక్. ఇప్పుడు మామూలుగా అమావాస్య రోజు, పౌర్ణమి రోజే పవర్ ఉంటుంది చేతబడికి అంటారు, అది ఎంతవరకు నిజమమ్మా? పౌర్ణమికి దేవతల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అమావాస్య కాన్సెప్ట్ ఏంటంటే అమావాస్యలో ఏది చేసినా 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మార్గశిర అమావాస్యలోని లక్ష్మీదేవి పూజ చేస్తారు, కమలాత్మిక తాంత్రిక మహాలక్ష్మి. మనకు అమావాస్యలోనే కదా వస్తుంది అమ్మవారి పూజలు. మార్వాడీస్ ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు తాంత్రిక మహాలక్ష్మికి. అమావాస్య రోజు, ప్రతి అమావాస్య రోజు మహాలక్ష్మికి వాళ్ళు పూజ చేస్తారు. అందుకే వాళ్ళు బాగా సెటిల్ అయిపోతారు అనమాట తొందరగా. అమావాస్యకి మీరు బ్లాక్ మ్యాజిక్ చేసినా, పూజ చేసినా, ఏం చేసినా 100% రిజల్ట్ ఉంటుంది. అందుకే అమావాస్య టైంలో ఏంటంటే కాళీకి పూజ చేస్తారు, కాలభైరవుడికి చేస్తారు, తాంత్రిక మహాలక్ష్మికి పూజ చేస్తారు. ఇంకేంటంటే బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్, చీకటి ఎక్కువగా ఉంటుంది అమావాస్య రోజు. బాగా డార్క్గా ఉన్న టైంలో వీళ్ళు చేసిన తంత్రం అనేది ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఆ టైంలోనే మనం ఇంటి ముందు గుమ్మడికాయలు కొట్టుకోవడం. గుమ్మడికాయ ఎందుకు కొడతాం, కాలభైరవుడికి ఇష్టం కాబట్టి. అంటే ఏదైనా సోల్ మనల్ని అటాక్ చేయడానికి వచ్చినా, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చినా, మన బిజినెస్ ఆపాలని వచ్చినా మా కాలభైరవుడిని రక్షించమని కోరుకునేటటువంటి తంత్రం అన్నమాట. అందుకే అమావాస్య రోజు నిమ్మకాయలు తీయడం, గుమ్మడికాయలు తీయటం, కొట్టడం, అవన్నీ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీకి బూస్టింగ్ ఇవ్వడానికి. ఓకే అమ్మ, ఇప్పుడు ఈ చేతబడి వాళ్ళు చేయబడ్డారు, ఒక పర్సన్కి చేతబడి చేశారు, అతను అందులో నుంచి ఎలా తగ్గించుకోవాలి, ఎలా బయటపడాలని? చేతబడి జరిగింది అని అంటే మనకు నైట్ టైమ్స్ స్వప్నంలో తెలుస్తుంది. కొంతమంది గట్టిగా అరుస్తూ ఉంటారు, నన్ను కొట్టద్దు, నన్ను అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, హెరాస్ చేస్తున్నట్టు. సముద్రపు నీళ్లు దర్శనమిస్తాయి, ముంచేస్తున్నట్టు, చెరసాలలో బంధించినట్లు, హింస అనుభవిస్తున్నట్టు, ప్రేతాత్మలు, ఇవన్నీ స్వప్న దర్శనాలు వస్తాయి అన్నమాట. చనిపోయినటువంటి శవాలు, ఇవన్నీ స్వప్న దర్శనం వస్తే వాళ్ళ మీద ప్రయోగం జరిగింది అని అర్థం. జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలను ఉంటాయి. మీరు పడుకున్నప్పుడు జాగృత నుంచి స్వప్న అవస్థలు సుషుప్తికి వెళ్తుంది శక్తి. మీరు ఏదైనా పూజ, ఏదైనా దేవాలయ దర్శనం చేసుకున్నారనుకోండి, ఆ రోజు రాత్రికి అమ్మవారు చూపిస్తుంది మీకు నైట్ కల్లో, ఏంటి ఎవరి వదన మీరు సఫర్ అవుతున్నారా. కొంతమందికి ఒకే స్వప్నం పదే వస్తూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళని ఎవరో వాంటెడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అర్థం. ఒక స్వప్నం పదే రిపీట్ అవుతుంది అంటే ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్కి సంకేతాలు.
ప్రయోగం జరగబడిన వ్యక్తి ఎక్కువగా స్నానం చేయడు, నీట్గా ఉండాలని అనుకోడు, పూజ గదిలో పూజ చేయనివ్వదు. ఫస్ట్ ప్రయోగాలు జరిగిన పర్సన్స్ కానీ నెగిటివ్ పర్సన్స్ కానీ దేవాలయాలకు వెళ్ళలేరు, దీపం పెట్టరు, ఎక్కడిదక్కడ వదిలేస్తారనమాట. అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు వాటి నుంచి బయటపడాలంటే దేవాలయ దర్శనాలు, లేకపోతే ఇంట్లో యజ్ఞం చేసుకోవడము, హోమాలు చేసుకొని హీల్ చేసుకోవడము, లేకపోతే జపాలు చేసుకోవడము. మనకు చాలా ఉంటాయి, ఖడ్గమాల స్తోత్రాలని, లలితా సహస్రనామాలని, దేవి ఖడ్గమాల, సిద్ధకుంజిక స్తోత్రం, అర్గళా స్తోత్రం, హనుమాన్ చాలీసా. చిన్నపిల్లలు అయితే నేను చాలా కొన్ని వందల మంది పిల్లల దగ్గర హనుమాన్ చాలీసా చేయిస్తానన్నమాట. హనుమాన్ చాలీసా చేస్తే కూడా మీకు బ్లాక్ మ్యాజిక్ కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. అమ్మ ఇంకొకటి ఇందాక వశీకరణ అన్నారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు విడిపోయిన వాళ్ళని కలుపుతాము, లేదంటే మామూలుగా భర్త వేరే వాళ్ళతో ఉన్నాడు, ఇవన్నీ మీ దారిలోకి తెచ్చుకోవచ్చు, మేము పరిష్కారం చూపిస్తాము అనేవి మనం చాలా చూస్తున్నాం. అవి నిజంగా ఉంటాయా అమ్మ? వశీకరణ అనేది ఉంటుందా? తంత్రాలో దశమహావిద్యలు ఉన్నాయి. దశమహావిద్యలు కానీ దేవతలు కావచ్చు, భైరవులు అంటే అమ్మవార్ల యొక్క హస్బెండ్స్ అన్నమాట, వాళ్ళకు సంబంధించినటువంటివి షట్కర్మలు అంటారు. మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం, వశీకరణం, ఇలాగా ఆకర్షణం అని ఉంటాయి షట్కర్మలు. అంటే ఒక మంత్రంతో 6 రకాలైనటువంటి కర్మలు నిర్వహించవచ్చు. అంటే మారణం అంటే ఓ మనిషిని చంపచ్చు, ఉచ్చాటనం అంటే వెళ్ళగొట్టడం అన్నమాట, ఒక ప్లేస్ నుంచి వెళ్ళగొట్టచ్చు. విద్వేషణం అంటే ఇద్దరి మధ్య గొడవలు పెట్టచ్చు. వశీకరణం అంటే అట్రాక్ట్ చేయొచ్చు. ఆకర్షణం అంటే సమ్మోహనం చేయటం, ఒక రకమైన సందిగ్ధతలో ఇంకా అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అనే స్టేజ్కి తీసుకొచ్చేటటువంటి వాటిని షట్కర్మలు అంటారు. ఇవి అసలు ఈ షట్కర్మల్ని ఎందుకు వాడేవాళ్ళంటే పూర్వం యుద్ధాలు జరిగేవి కదా, యుద్ధాలు జరిగే టైంలో తాంత్రికులు వాళ్ళ దేశ రక్షణ కొరకు వాడేవాళ్ళు. ఇప్పుడు కత్తి ఉంటుంది, కత్తి ఒకటి ఇంట్లో కూరగాయలు జరగచ్చు. సైన్యం మన దేశాన్ని మన ఇంటిని కూడా మనం రక్షించుకోవచ్చు వేరే వాళ్ళ యుద్ధానికి వస్తే. అది వాడే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఇవేం చెడువి అని కాదు, వాడటం తప్పుగా వాడితే అప్పుడు అతని యొక్క మైండ్ సెట్ చెడు అవుతుంది, కానీ మనకు శక్తులు ఏవి చెడుగా ఉండవు అన్నమాట. చెడు శక్తి, చెడ్డ విద్యలు, క్షుద్ర విద్యలు అనేవి సపరేట్గా ఉండవు, కానీ మనిషి మైండ్ సెట్ వల్ల తప్పుగా వాడతారు అమ్మవారి మంత్రాలు. దానివల్ల అది క్షుద్రం అంటారు, కానీ అవేవి క్షుద్రం కాదు. వశీకరణం అనేది భార్యాభర్తలు మంచిగా కలపడానికి వాడామనుకోండి, అది మంచి పూజ అవుతుంది. అదే ఇతనికి సంబంధం లేని వ్యక్తితో కలిపామనుకోండి, అది క్షుద్ర పూజ అవుతుంది. వాడే యొక్క పర్సన్ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది అనమాట, అది మంచి పూజ చెడు పూజ అని. కానీ చెడు పూజలు అనేది ఎక్కడా ఉండదు, మనమే తప్పుగా వాడేస్తూ ఉంటాం అన్నమాట. మంచిగా వాడాలి. ఇటువంటివి ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే బీజాక్షరాలకి కొన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఎలా అంటే మన నర్వస్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బీజాక్షరం అనేది. మీరు ఇప్పుడు ఒక మనిషిని అట్రాక్ట్ చేసుకోవాలి, వశీకరణం చేయాలి అనుకోండి, ఆ పర్సన్ యొక్క నేమ్ చేర్చి మంత్రంలో జపించడం వల్ల ఆ అమ్మాయి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, పదే పదే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. పదే పదే ఆ అబ్బాయినే చూడాలనుకోవడం, ఆ అబ్బాయి కావాలి అనుకోవడం, ఇదంతా ఏంటంటే వశీకరణం. అందుకే మన పెద్దవాళ్ళు అసలు ఇంట్లో వయసు పిల్లలు ఉంటే ఫోటోలు పెట్టద్దండి సోషల్ మీడియాలలో, లేకపోతే మీ నేమ్ చెప్పొద్దండి, ఏజ్ చెప్పొద్దండి అని చెప్తూ ఉంటారు. మన ధర్మంలో అదొక విధానం, ఆడపిల్ల వయసు అడగకూడదు అనేది ఏదో మూఢనమ్మకం అనుకుంటారు. కానీ తంత్రాలో ఏంటంటే ఆ పిల్లల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. అందువల్ల ఫొటోస్ పెట్టద్దండి సోషల్ మీడియాలో, లేకపోతే ఏజ్ చెప్పకండి, నేమ్స్ చెప్పకండి అంటూ ఉంటారు. వాటిని తీసుకుంటారు, నేము ఏజ్ పిక్స్ తీసుకొని అలాగ నెగిటివ్గా యూస్ చేస్తారనమాట. కాబట్టి సేఫ్ జోన్లో ఉండడం మంచిది. అమ్మ ఒక సందేహం, ఇప్పుడు చాలా ఏళ్ళు పెళ్ళయింది, చాలా ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, కానీ మాకు సంతానం కలగట్లేదు, ఎన్నో గుళ్ళు తిరిగి ఉన్నాం మేము, కానీ మాకు సంతానం కలగట్లేదు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు, ఏ దేవుణ్ణి పూజించాలి, వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి పూజా విధానంలో అనేది మాకు తెలియజేయండి అమ్మా. ఇంతకు పూర్వం అయితే సంతానం లేని వాళ్ళు ఎక్కడో లక్షకు ఒకరు ఉండేవాళ్ళు అనమాట. నేను న్యూస్లో చూసా,
చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం పంపిణీ చేస్తే కొన్ని వేల మంది వచ్చారు జంటలో. నేను చూసి షాక్ అయ్యాను అనమాట. ఏంటి ఎంతమంది ఉన్నారా అసలు అని షాక్ అయ్యాను ఫస్ట్. అసలు ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతాయంటే, ఇంతకుముందు మన పూర్వీకులు మడి ఆచారం అని ఆడపిల్లలకు కొన్ని నియమాలు పెట్టేవాళ్ళు. మెచ్యూర్ అయినప్పుడు మనకు కొన్ని తినిపించేవాళ్ళు కదా. మెచ్యూర్ అయినప్పుడు ఆముదపు ఆయిల్ కానీ, కొన్ని రకాల ప్రత్యేకమైన వంటలు కానీ, ఎందుకు బ్లడ్ బాగా పట్టి మళ్ళీ పునరుత్పత్తి వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా తయారవ్వాలని. ఇప్పుడు ఏంటంటే ఎవరు అది చేయడంలా. మెచ్యూర్ ఏంటంటే ఓకే స్కూల్కి పంపించేయండి. అందుకే ఇప్పుడు పీసీఓడీలు, పీసీఓఎస్లు అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఎక్కువైపోయాయి. మన ఇంట్లో వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకునేవాళ్ళు మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి. ఇంకొకటి మగపిల్లలు అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు 10th నుంచి మొదలు పెట్టేస్తున్నారు కదా. కాబట్టి 10th నుంచి అన్ని వ్యవహారాలు మొదలు పెడుతున్నారు కాబట్టి ఇంకా పెళ్లి చేసుకునే ఏజ్కి వాళ్ళకి వయసు అయిపోతుంది అన్నమాట. అంటే మళ్ళీ పునరుత్పత్తి చేయగలిగే శక్తి తగ్గిపోతుంది. ఇంకొకటి సిగరెట్స్, మందు, వీటి వల్ల ఏంటంటే వాళ్ళ కౌంటింగ్ తగ్గిపోతుంది. ఇంకా పునరుత్పత్తి ఎక్కడ చేస్తారు? 35 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 35, 40 ఏళ్ళు, కొంతమందికి అవతలేదు. 40 ఏళ్ళకి కూడా పెళ్లి చేసుకుని ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అయింది. మామూలుగా అబ్బాయిలు అంటే 30 బిలోనే చేసుకుంటే పిల్లలు పడతారు. అందరు ఎవరు ఇంకా 30 లోపు చేసుకోవట్లా. ఇప్పుడైనా పెళ్ళి అంటున్నారు. ఇంకంతా ఏజ్ అంతా అయిపోయాక పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎలా పడతారు? సో 30 లోపే చేసుకోవాలి. కొంచెం సిగరెట్స్, మందు కంట్రోల్ చేసుకొని ఇంట్లో ఫుడ్ తినాలి ఫస్ట్. అమ్మ చేతి వంట, భార్య చేతి వంట తినాలి. తినకపోతే బయట హోటల్స్లో ఏమేసి చేస్తారో తెలియదు. ఈ మధ్య కొంతమంది మా సాంప్రదాయం అని ఉమ్మూసేసి మరి వంటలు చేస్తున్నారు. బయట వాళ్ళు ఎలా వండుతారో తెలియదు కదా. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఇంట్లో వరకు భోజనం ప్రిఫర్ చేస్తే హెల్తీగా ఉంటారు అబ్బాయిలు. సిగరెట్స్, మందు ఉంటే అన్ని రకాల రోగాలు వస్తున్నాయి ఈ మధ్య. పునరుత్పత్తి అంటే ఆటోమేటిక్గా ఇంక హెల్త్ పాడైపోతే ఇంకెలా పడతారు? ఇంకా మామూలుగా ఈ గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, అంత హెల్త్ పరంగా బాగానే ఉన్నా కూడా కొందరు సఫర్ అయ్యేటోళ్ళు ఉంటారు. ఈ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? సంతాన గోపాల మంత్రం ఉంది. సంతాన గోపాల హోమం. స్వామివారిని అమ్మ బాలా త్రిపుర సుందరి స్వామివారిని అమ్మవారి బాలా రూపంలో మంత్ర సాధన కానీ, దీక్షలు కానీ, హోమాలు కానీ చేసుకుంటే అమ్మవారి స్వయాన గర్భంలో పుడుతుంది. కానీ స్త్రీలు చేసుకోవాలి, మరి గట్టిగా చేసుకోవాలి. మెయిన్ అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అంటే ఫస్ట్ నెగిటివ్ మైండ్ సెట్ ఉండకూడదు. ఎంతసేపు వాళ్ళు బాగుపడిపోయారు, వీళ్ళు బాగుపడిపోయారు, ఇలా లోభం ఉండకూడదు. ఈర్ష, అసూయ, ద్వేషాలు ఉండకూడదు. అలాంటి వాళ్ళకి మాత్రమే అమ్మవారు అనుగ్రహిస్తుంది. మనలో అన్ని నెగిటివ్ ఎమోషన్స్ ఉండి పూజలు చేస్తే రిజల్ట్ ఉండదు. కొంతమంది లక్షలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు, అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో అమ్మవారు ఎలా నిలబడుతుంది? పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట పూజ చేస్తున్నాం అనుకుంటాం, ఆ శక్తి మనలోకే వస్తూ ఉంటుంది. మనలో ఉన్న శక్తి పెంచుకునే ప్రాసెస్. ఆ పూజ మీద రెస్పెక్ట్ లేదు. కొంతమంది ఉంటారు, దేవుడు నిజంగా ఉంటే నాకు మంచి చేయమని చూద్దాం అంటే వీళ్ళే దేవుడికి ఆఫర్ ఇస్తారనమాట. ఇలాంటి అహంకారం, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి రిజల్ట్ ఉండదు. నిజంగా దేవుడు ఉంటే నాకు చేయొచ్చు కదా, నాకు కష్టాలు ఎందుకంటే నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి కష్టాలు పడుతున్నాం చేసిన తప్పులకి, లేకపోతే అందరు సుఖపడే వాళ్ళే కదా. కాబట్టి ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్, ప్రేమతత్వం అనేది అందరూ డెవలప్ చేసుకోవాలి. మనస్తత్వం మంచిగా లేదనుకోండి, ఎన్ని పూజలు చేసినా వేస్టే. మనలోకి అసలు దైవం అనేది ఎంటర్ అవ్వదు. చేసే పూజలో కూడా చాలా జాగ్రత్తగా నియమాలు పాటించి చేసుకోవాలి, మంచిదంటారు. అంతే. అంటే మామూలుగా పిల్లలు పుట్టకపోవడానికి ఒక పితృదోషం కూడా ఒక కారణం అంటారు. అది నిజమే. ఎందుకంటే పితృదేవతలు ఉంటారు. చాలా మంది బట్టలు పెట్టరు. అసలు ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటేనే వాళ్ళని ఎక్కువ టార్చర్ పెట్టి చంపేస్తున్నారు ఈ మధ్య. తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో వేసేయటం, ఇవన్నీ పాపాలే కదా. మరి వాళ్ళ ఆత్మ ఘోషించి చనిపోతుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్, పితృదేవతల బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి? ఇయర్లీ వన్స్ వాళ్ళకి బట్టలు పెట్టాలి. ఎవరు ఆ క్రతువులు చేయట్లేదు కాబట్టి పిల్లలు పుట్టట్లేదు, ఎదుగుదల లేదు. చాలామంది జీవితాల్లో ఎదుగుదల ఉండదు. ఎందుకు ఎదుగుదల ఉండదు అంటే వాళ్ళు బాగా హింసించి ఉంటారు.
ఓకే, తల్లిదండ్రులను బాగా టార్చర్ పెట్టి ఉంటారు. చనిపోయి ఒక ఆత్మ ఘోష అనేది ఒకరి జీవితాన్ని ఈజీగా నాశనం చేస్తుంది. ఒకరి సోల్ని మనం బాధ పెట్టకూడదు ఎప్పుడు. ఓకే అమ్మ, అంటే మనకు సంతానం సక్రమంగా కలగాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి, చేసే పూజలో మంచి మనసుతో చేయాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఇవి కూడా కారణాలే అంటారు. అవును, ఇవే కారణాలు. ఇవే కారణాలు. ఓకే, చాలా చక్కటి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలమ్మా.